పవిత్ర పుణ్యక్షేత్రమైన పంచారామ క్షేత్రంలో బాలచాముండిక సమేత అమరేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చే భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. 7 నెలల క్రితం కోటప్పకొండ నుండి అమరావతికి వచ్చిన ఏవో బాధ్యతలు తీసుకున్న అనంతరం వచ్చిన వారికి లేదనకుండా భోజనం పెట్టాలనే సహృదయంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామని తెలిపారు. దీనికి భక్తులు ఎంతో సంతోషంగా ఉందని ఈవో వేమూరి గోపిని అభినందించారు. ఈ భోజన ఏర్పాట్లు కానీ భోజనం కానీ ఇవన్నీ ఎలా ఉంది, మీకు ఎలా నచ్చింది, ఎలా ఉంది? చాలా బాగుందండి భోజనం. మేము తిరుపతిలో ఉంటాము, మాది ఇక్కడ ఎంటర్ అయ్యి అమరావతి ఎప్పుడో సెటిల్ అయిపోయాము తిరుపతిలో. కానీ మాకంటే వేల మంది వంట చేసేవాళ్ళు కానీ వడ్డించేవాళ్ళు కూడా చాలా బాగా వర్క్ చేశారు. అందరికీ మా కృతజ్ఞతలు. ఇంకోసారి టెంపుల్కి వచ్చి మళ్ళీ తినాలని కోరుకుంది. ఓకే సార్. మాది నా పేరు అడబాల నాగవెంకటప్ప, మాది తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా. మరి ఇక్కడ శ్రీ బాలచాముండిక సమేత శ్రీ అమరేశ్వర స్వామి వారి దేవస్థానానికి వచ్చాం. ముందుగా మేమెవరో తెలియకపోయినా ఈవో గారు చక్కగా రిసీవ్ చేసుకుని ఆ దర్శనానికి పంపించడం జరిగింది. ఇది మేము అనేక ఆలయాలు మేము దర్శించడం జరిగింది, కానీ ఈ విధంగా ఏ ఒక్కరూ కూడా పర్సనల్గా రిసీవ్ చేసుకుని తీసుకెళ్ళినటువంటి విధానం ఇక్కడ మేము గమనించలేదు. సో అంతేకాకుండా ఇక్కడ మరలా భోజనానికి మీరు చుట్టుపక్కల ఈ దేవస్థానానికి పరిసరాలన్నీ కూడా మీరు గమనించి ఇందులో ఏదైనా లోపాలు ఉన్నట్లయితే నాకు చెప్పండి, లోపాలు లేకపోతే సంతోషించండి అని మాత్రం వారు మాకు సూచించడం జరిగింది. మరి ఇక్కడ వాతావరణం అంతా కూడా పరిశుభ్రతలో కానీ లేదా వారు స్టాఫ్ రిసీవ్ చేసుకోవడంలో కానీ మాకు దర్శన భాగ్యం కల్పించడంలో కానీ ఇక్కడ చాలా ముదాహంగా. మరి అలాగే ఇక్కడ అన్నదానానికి వచ్చిన తర్వాత మీరు తప్పనిసరిగా మీరు భోజనం చేసి మరీ వెళ్ళాలి అని ఆయన సూచించడంతో మేము ఈ అన్నదానానికి ఈ అన్న వితరణ ట్రస్ట్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ కూడా అన్నదానం మరి వారు వితరణ చేసేటప్పుడు కూడా చక్కగా వారు అందరినీ కూడా భక్తులందరినీ ఆప్యాయతగా కూర్చోబెట్టి వారు దీని యొక్క ప్రశిష్టత తెలియజెప్పి మరీ భోజనం వడ్డించడం జరిగింది. సో మేము ముగ్ధులం అయ్యాం ఈ విషయంలోనూ. సో ప్రత్యేకంగా ఈ ఈవో గారికి వీరి స్టాఫ్ అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం.